షేప్ బెల్ట్లు లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ వేయాలి అంటే ఖర్చులు కనబడకుండా ఎలా కుట్టాలని చూద్దాము. ఫస్ట్ మనం షేప్ బెల్ట్ రెడీ చేసి పెట్టుకుంటాం కదా, ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న ఈ షేప్ బెల్ట్ని ఇలా ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ మనం ఒక లైనింగ్ క్లాత్ అనేది ఉంటుంది కదా, ఆ లైనింగ్ క్లాత్ని ఇలా పైకి ఫోల్డ్ చేసుకొని షేప్ బెల్ట్ని ఈ విధంగా నెమ్మదిగా మనం కుట్టుకోవాలన్నమాట. ఇలా కొంచెం అంటే ఆ పైన ఉన్న క్లాత్ పడుతుందా లేదా చూసుకొని ఇలా నెమ్మదిగా మొత్తం కూడా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంది అంటే దాన్ని మనం కట్ చేసేయాలి. ఇక్కడ చూసారు కదా, ఎప్పుడైనా సరే ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవచ్చు, కానీ అదే షార్ట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ అతికించడం చాలా కష్టం. ఈ విధంగా పైనుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా నెమ్మదిగా స్టిచ్ వేసుకోవాలి. చూడండి, కింద ఉన్న క్లాత్ పైన స్టిచ్ పడుతుందా లేదా చూసుకొని ఇలా నెమ్మదిగా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. మీరు చూడడానికి ఏంటి ఇలా ఉంది, మనకి లోడింగ్ పద్ధతిలో వస్తుందా అని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. చాలా ఈజీ మెథడ్ అండి. చూడండి, ఇప్పుడు మనం ఇలా లాగామనుకోండి, ఇలా లాగితే చాలు. చూసారా, ఖర్చులు అస్సలు మనకు కనిపించవు, లోపలికి వెళ్ళిపోతాయి. ఖర్చులు కనబడకుండా లోడింగ్ పద్ధతిలో అటాచ్ అంటే ఇదేని